మోగిపోయిందా? ఎన్నాళ్ళు నోటికి తాళం వేసుకున్న అమాయకురాలు చింతలా నిలదీస్తుందే అని ఆశ్చర్యపోతున్నారా? అబద్ధాన్ని నిజం చేసి ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నారా? ఆల్ రైట్, నీకు నిజమే కదా కావాలి, చెప్తాను, నిజమే చెప్తాను. ఒక మనిషి నిజాన్ని తొక్కిపట్టి అబద్ధాన్ని పోషిస్తున్నాడంటే ఆ అబద్ధం వెనక అనేక కారణాలుంటాయి. ఆ కారణాలు కూడా తెలియాలి. కానీ కోతకొచ్చిన పంట మీద కాలం కక్ష కట్టి వడగళ్ల వాన కురిపిస్తే ఎంత నష్టమో, సమయం కాని సమయంలో కొన్ని నిజాలు తెలిస్తే కూడా పండిన కాపురానికి కూడా అంతే నష్టం. అందుకే చెప్తున్నాను. లేదా మన జీవితాన్ని నిలబెట్టి నీ భ్రమణ పటాపంచలు చేసే శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే ఖచ్చితమైన నిజం కావాలో నువ్వే తెలుసుకో. అబద్ధాన్ని నిజాన్ని ఒకే ఘాటున కట్టి నా ఊపిరికి ఊరు బిగిస్తున్నారు, నన్ను సందిగ్ధంలోకి నెడుతున్నారు. కాదర్శన, కాస్త సమయం ఇమ్మంటున్నాను. ఏ పేరు నీ మనసును డిస్టర్బ్ చేసిందో, ఏ అనుమానం నిన్ను చిత్రవద చేస్తుందో, ఏ పేరుతో నాకు సంబంధం ఉందని అపోహపడుతున్నావో వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటే నాకు ఇంకొన్ని రోజులు టైం కావాలి. నాకు ఇంకొన్ని రోజుల్లో నా పుట్టినరోజు. అదే రోజు నా మీద నీకున్న భ్రమలు తొలగిపోయే రోజు. భర్తను అనుమానించిన నీకు నిజం తెలిసే రోజు. కావేరి, ఏంటండి? నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను, అమ్మ జాగ్రత్త. ఏమండి? ఏంటి కావేరి? రోజు మీ పని మీద మీరు వెళ్ళిపోతూ అమ్మ జాగ్రత్త అని చెప్తే సరిపోతుందా అండి? అనారోగ్యంగా ఉన్న అత్తయ్య గారిని పట్టించుకునేది లేదా? అదేంటి కావేరి, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, పైగా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, నాన్న అమ్మ దగ్గర ఉంటున్నాడు. ఇక నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? నేను ఇంట్లోనే ఉంటున్నాను, కానీ ఏం లాభం? మీ అమ్మగారి మనస్సులో లేనుగా. అసలు నేనంటే మీ అమ్మగారికి ఇష్టమే లేదు. అవే మాటలు కావేరి, ఏదో మాట అనుకున్నారని చిన్న గొడవ వచ్చిందని నువ్వంటే అమ్మకి ఇష్టం లేదంటే ఎలా? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే అత్తయ్య గారి ఆరోగ్యం కోసం నేను పడే తాపత్రయం గమనించరా? అత్తయ్యకి శక్తి రావాలని ఎంతో కష్టపడి ఎనర్జీ టాబ్లెట్స్ తెప్పించి వేసుకోమంటే పొత్తని చీ కొడతారా? ఏంటమ్మా, కావేరి పాలు తీసుకొస్తే తాగనన్నావు. అమ్మా, ఏదైనా మాట అనుకుంటే ఒక్క రోజులో సమస్య పోవాలే కానీ ఇలా ప్రతి చిన్న విషయానికి పట్టుకొని వేలాడతారా? చూడు, నీ కోసం, నీ ఆరోగ్యం కోసం కావేరి తనే స్వయంగా వెళ్ళి ఎనర్జీ టాబ్లెట్స్ తీసుకొచ్చింది. ఇందులో కలిపాను, తాగమ్మా. అంబిక, అంబిక లే, పద హాస్పిటల్కి వెళ్దాం, పద లే. ఏమైంది నాన్న? హాస్పిటల్కి ఎందుకు? ఏమైందేంట్రా? మీ అమ్మ తాగిన పాలలో విషం కలిసిందిరా. అంబిక నువ్వేం మాట్లాడకు, పద ముందు హాస్పిటల్కి వెళ్దాం. నాన్న, మీరేం మాట్లాడుతారో మీకు అర్థమవుతుందా? పాలలో విషయం కలవడం ఏంటి? కలవడం కాదురా, మీ ఆవిడే పాలలో విషం కలిపింది. ఏంటి? కావేరి పాలలో విషం కలిపింది? ఏమండి, విన్నారా? మీ నాన్నగారు ఎంత మాట అన్నారు? నేను పాలలో విషం కలపడం ఏంటండి? రేయ్, నీ భార్య స్వయంగా ఫోన్ చేసి చెప్పిందిరా నాకు. అమ్మో, ఎంత అబద్ధం! ఏంటండి ఇంత అన్యాయం? నేను ఫోన్ చేయడం ఏంటండి? ఇందాక నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పలా? నేను ఫోన్ చేశానా? అబద్ధం అండి. అవును అవును అవును. అంబిక, వాళ్ళతో మనకెందుకు, పద హాస్పిటల్కి వెళ్దాం. లే పద అంబిక, జరగరా. డాక్టర్ గారు, మా ఆవిడకి ఎలా ఉంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు ఏమైందని? డాక్టర్, మా ఆవిడ పాయిజన్ టాబ్లెట్ కలిపిన పాలు తాగింది. ఏం మాట్లాడుతున్నారు? పాయిజన్ టాబ్లెట్ ఏంటి? ఆమె ఎలాంటి పాయిజన్ టాబ్లెట్స్ తీసుకోలేదు. అవి ఎనర్జీ కోసం తీసుకున్న టాబ్లెట్. ఏంటి? ఎనర్జీ టాబ్లెట్సా?